హాయ్ ఆల్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు వచ్చేసి నేను మీకు గరం మసాలా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అదేనండి నా ప్రతి కర్రీస్లో నేను వాడిన రెసిపీ. దానికోసం నేను కొలుచుకోవడానికి ఫస్ట్ ఒక కప్పు తీసుకున్నాను. ఆ కప్పుతోనే అన్నీ కొలుచుకుంటాను. ఫస్ట్ దాల్చిన చెక్క తీసుకున్నానండి ఒక కప్పు. నెక్స్ట్ లవంగాలు తీసుకున్నాను. నెక్స్ట్ స్టార్ పువ్వులు తీసుకున్నాను. అవి ఒక కప్కి కొంచెం తక్కువే తీసుకున్నానండి. తర్వాత జీలకర్ర తీసుకున్న ఒక కప్పు, అదే కప్తో 4 కప్స్ ఆఫ్ ధనియాలు తీసుకున్నాను. ఇవన్నీ కూడా చక్కగా మనం ఆరబెట్టుకోవాలండి ఎండకి. ఒక 1 అవర్ అలా ఎండలో పెట్టుకోవాలి. అలా పెట్టుకోవటం వల్ల వీటిలో ఉండి తడి ఏమన్నా ఉంటే పోతుందండి. మనం పొడి చేసి పెట్టుకున్నాక చాలా రోజులు నిల్వ ఉంటుంది అనమాట, తొందరగా పాడవకుండా. ఇవన్నీ కూడా మనం ఇప్పుడు మిక్సీ గ్రైండర్లో వేసుకుందామండి, పొడిగా చేసుకుందాము. మరీ మెత్తగా కాకుండా, అలానే మరీ బరకగా కాకుండా మీడియంగా చేసుకుందాము. నేను దీంట్లో గసగసాలు వాడట్లేదండి, మీరు కావాలంటే వేసుకోండి. నేను ఎందుకు వేయట్లేదు అంటే, ఎప్పుడన్నా మనం లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు ఫుడ్ క్యారీ చేస్తాం కదా, గసగసాలు వేయడం వల్ల ఫుడ్ అనేది తొందరగా పాడైపోతుంది, అందుకని నేను వాడట్లేదు. నెక్స్ట్ దీన్ని మనం గ్రైండ్ చేసి పెట్టేసుకుందాము. గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక 5 నిమిషాలు మనం ఆరబెట్టుకోవాలండి. వేడిగా ఉంటుంది కదా మిక్సీ పట్టిన తర్వాత, అలా వేడి మీద మనం స్టోర్ చేసుకుంటే తొందరగా పాడవుతుంది. నేను ఒక 5 నిమిషాలు ఆరబెట్టుకుందాము. ఆరబెట్టుకున్న తర్వాత ఏదన్నా ఒక గ్లాస్ డబ్బా ఉంటుంది కదా మన దగ్గర, దాంట్లో టైట్గా మూతుండే డబ్బాలో పోసేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుందండి. చాలా బాగుంటుంది, ఫ్లేవర్ కూడా ఏం పోదు. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్.